రాష్ట్రానికి హైదరాబాద్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తున్న నగర అభివృద్ధికి నిధుల కేటాయింపులో మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్నారు బీజేపీ నేతలు. రాజకీయ లబ్ధి కోసం విపక్షాలు అగ్నిపథ్ స్కీమ్ విషయంలో యువకులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. సుంకిశాల ప్రాజెక్టుపై బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయన్నారు బీజేపీ నేతలు. దేశంలోనే హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నాంపల్లి, గుడిమల్కాపూర్ డివిజన్లలో సొంత నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్స్ ని ప్రారంభించారు కేంద్ర మంత్రి. హైదరాబాద్ నుంచే అధిక ఆదాయం వస్తున్నా కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో న్యాయం జరగటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బస్తీల్లో రోడ్ల నిర్మాణం, పార్కుల అభివృద్ది, తాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ వంటి మౌలిక వసతుల్ని కల్పించాలన్నారు కిషన్ రెడ్డి. ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగేటువంటి ప్రాంతాల మీదనే ఈ ప్రభుత్వాలన్నీ దృష్టి పెట్టి అక్కడనే కొత్త రోడ్లు వేయడము, అక్కడనే పెద్ద ఎత్తున ఫ్లైఓవర్స్ కట్టడము, అక్కడనే పెద్ద ఎత్తున ఈ యొక్క బడ్జెట్ ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. కానీ నిజంగా బస్తీలలో, కాలనీలలో ఉన్నటువంటి రోడ్ల మెయింటెనెన్స్ కానీ, లేక డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, వర్షపు నీటి కాలువల పునరుద్ధరణ కానీ, పూడిక తీయడం కానీ, లేకపోతే వీధి లైట్లు కాలిపోతే మరి కొత్త బల్బులు వేయడం కానీ, పార్కులు మెయింటైన్ చేయడం కానీ, ఇవేవి కూడా హైదరాబాద్ నగరంలో జరగడం లేదు. ఎంతసేపు హైటెక్ సిటీలో రోడ్ల మీద రంగులు పూసి చాలా అభివృద్ధి చెందిందనేటువంటి దిశలో చూపిస్తున్నారు తప్ప హైదరాబాద్ అభివృద్ధికి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక లేదు. ఏ ముఖ్యమంత్రి వస్తే ఆయనకు అనుకూలమైనటువంటి విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు, చేశామని చెప్పుకుంటున్నారే తప్ప ఈ హైదరాబాద్ నగరానికి ఒక మాస్టర్ ప్లాన్ ఆధారంగా ఈ హైదరాబాద్ నగరం డెవలప్మెంట్ చేయడం లేదు. రానున్న రోజుల్లో హైదరాబాద్లో చాలా సమస్యలు వస్తాయి. సైనికులే దేశానికి రియల్ హీరోలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తిలో జరిగిన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఫ్రెషర్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సంజయ్. రాజకీయ లబ్ధి కోసం విపక్ష నేతలు అగ్నిపథ్ స్కీమ్ విషయంలో యువకుల్ని రెచ్చగొట్టడం సరికాదన్నారు. సాహసోపేత నిర్ణయాలకు కేర్ ఆఫ్ ప్రధాని మోదీ అంటూ ప్రశంసించారు. యువకులు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి ఉద్యోగాల కోసం డిఫెన్స్ రంగాన్ని ఎంచుకోవడం అభినందనీయమన్నారు బండి సంజయ్. కానీ వాళ్ళు నిరంతరం ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశాన్ని కాపాడడం కోసం సరిహద్దులో కాపాడినటువంటి గొప్ప వ్యక్తులు ఆ వీర జవాన్లు. నాకు చాలామంది కలుస్తుంటారు, గతంలో వేరు ఇప్పుడు వేరు, గతంలో వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాకు చాలామంది కలుస్తూ ఉంటారు, ఆర్మీ జవాన్లు కలుస్తూ ఉంటారు. నేను చాలా సందర్భాలు అడిగినాను, నాకు గతంలో ఇప్పటికీ తేడా ఏముంది, గతంలో ఇప్పటికి తేడా ఏమన్నారు, చాలా ఫరక్ ఉంది సార్ అన్నాడు. ఏం ఫరక్ చెప్పండి అని చెప్పాను. సార్ గతంలో ఎవడన్నా వచ్చి మా మీద దాడి చేస్తే మేము పైనుంచి ఆదేశాలు వచ్చే వరకు వాడు కొట్టినా పడాలి, వాడు తిట్టినా పడాలి, వాడు చంపినా భరించాల్సిందే. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పైన సంబంధం లేదు సార్. వాడు మా వైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసేటువంటి స్వేచ్ఛ మాకు నరేంద్ర మోడీ గారు ఇచ్చింది సార్. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తిరంగా జెండా ర్యాలీలో పాల్గొన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగల్లా పనిచేస్తున్నాయన్నారు. సుంకిశాల ప్రాజెక్టుపై రెండు పార్టీలు డ్రామాలాడుతూ ప్రజల్ని మోసం చేస్తున్నాయన్నారు రఘునందన్. కేసీఆర్ గారు అసెంబ్లీలో జూన్ 2014లో చెప్పిన మాటని బండి సంజయ్ గారు యాడ్ చేసిరు. అంతే. ఏమన్నాడు కేసీఆర్? తప్పు చేసేటోడు తనే అయినా శిక్షిస్తా అన్నాడు. అరవింద్ కుమార్ అనేటువంటి ఒక హెచ్ఎండిఏ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కి కమిషనర్ గా చేస్తున్న ఆయన F1 రేస్ కోర్సు కార్లకి ఎట్లాంటి జీవో లేకుండా కేటీఆర్ చెప్తే నేను 50 కోట్లు ఇచ్చినా అని చెప్పి 6 నెలలు అవుతుంటే కేటీఆర్ ని ఇంకా అరెస్ట్ చేస్తలేడంటే రేవంత్ రెడ్డి అమెరికాకు పోయి కేటీఆర్ తోటి ఏమైనా చీకటి ఒప్పందాలు చేసుకుంటుండేమో తెలంగాణ సమాజం ఆలోచించాలి. జిల్లా కేంద్రాల్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహించారు బీజేపీ నేతలు. వరంగల్ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. భీమారం నుంచి కేయూ వరకు ప్రదర్శన చేశారు. 75 మీటర్ల మువ్వన్నెల జెండాతో వందలాది మంది యువకులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు.